దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరచాలి. గడిచినటువంటి కాలములో మా కుటుంబములో ఏర్పడినటువంటి దేవుని మహత్తరమైనటువంటి గొప్ప కార్యం, దానిని దేవుని మహత్తరమైన గొప్ప కార్యమే అని నేను పిలుస్తాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడూ బాధ పెట్టేవాడు కాదు, బాధించేవాడు కాదు, ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఏదైనా దేవుడు మన ప్రయోజనం కొరకు మనల్ని ఆయనకు మరింత చేరువ చేసుకోవడానికి మాత్రమే మన జీవితంలో ఏ కష్టాన్నైనా అనుమతిస్తాడు. భూమి మీద మనం జీవిస్తున్నాం కాబట్టి అటువంటి మనకు ఎలా కనిపిస్తాయంటే కష్టము అన్నట్లుగా కనిపిస్తాయి. భూమి మీద మనం పెట్టుకున్న పేరు దానికి కష్టము అని. కానీ ప్రభు దృష్టిలో మాత్రం అది చాలా ఘనమైనటువంటి కార్యం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుని ఘనమైనటువంటి పరిచర్యలో బిడ్డలిద్దరికీ నాకు భయంకరమైనటువంటి అనారోగ్యం, బలహీనతలు ఏర్పడిపోయినప్పుడు ఒడిశా పరిచర్యలో మలేరియా అనేది బిడ్డల శరీరాల్లో చోటు చేసుకున్నప్పుడు 1, 2, 3 దినాల్లోనే చాలా సివియర్ పరిస్థితి అయిపోయింది. 3 ఐసీయూలో ఉన్నాం. ఎవరు బ్రతికి బయటకు వస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్న గడియల్లో దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు జరిగించాడు. ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సుడిగాలి వచ్చి మనుషుల్ని ఎత్తుకుపోయినట్లుగా 1 వారం రోజుల్లోనే ఒకేసారిగా బలహీనత రావడం, హాస్పిటల్ అడ్మిట్ అయిపోవడం, 2 రోజుల్లోనే చిన్నబాబుకు బాగా సివియర్ అయిపోయి, పెద్దబాబుకి చిన్నబాబుకి కూడా ఒకటే పరిస్థితి. చిన్నోడికి మహా సివియర్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రోజే ప్రభు పిలుపుని అందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెద్దబాబును కూడా ఇక అదే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఇక పక్కన పెట్టేశారు. ఇతను కూడా చనిపోతాడు, ఇంకా మేము చెప్పలేమని. అటువంటి టైంలో నేను కాస్త ఐసీయూలో ఉండగా నాకేం చెప్పలేదు విషయాలు ఏమీ కూడా. తర్వాత నన్ను 3 రోజులు అయిన తర్వాత ఐసీయూలో నుంచే డైరెక్ట్గా ఇంటికి తీసుకురావడానికి పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు. అంతకు ముందు రోజే చిన్నబాబుని ఇంటికి తీసుకొచ్చేసారు. ఇక ఆ గడియ నుంచి కూడా దేవుడు తన బలమైనటువంటి హస్తపు నీడలోకి దేవుడు తీసుకొని ప్రభు మమ్మల్ని బలపరిచి ఆ పరిస్థితుల్లో అన్యజనుల వలె, క్రీస్తు లేని మనుషుల వలె దుఃఖపడకుండా, కలవరం చెందకుండా, ఏమాత్రం ఇబ్బంది పడకుండా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ దేవునిని ఘనపరచడానికి దేవుడు కృప చూపించాడు, దేవుడు వాడుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. చిన్నబాబుని బరియలు చేస్తున్నటువంటి గడియల్లోనే పెద్దబాబు కొరకు ప్రార్థించాలి అనేటువంటి ఆలోచన, ప్రేరేపణ వచ్చి అందరం కలిసి ప్రార్థన చేసాం. మీరు కూడా చాలామంది లైవ్లో ఇవన్నీ చూసే ఉంటారు. మీరు కూడా ప్రార్థించారు, ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చారు. పాస్టర్ గారు ఎప్పటికప్పుడు విషయాలు తెలియపరుస్తున్నారు. అందరి ప్రార్థనలు ఆలకించి దేవుడు పెద్దబాబుకి జీవం పోసాడు. దేవుడికి స్తోత్రం. ఆ గడియలోనే వెతుకుతున్నటువంటి ఆ ఇంజక్షన్ దొరకడం, లాస్ట్ ఫైనల్గా ఈ ఇంజక్షన్ దొరికితే ఇది ఇస్తే ఏమైనా చెప్పొచ్చు, లేకపోతే ఆయన గురించి కూడా ఏమీ చెప్పలేమన్నప్పుడు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు ఎక్కడ పడితే అక్కడ వెతికారు ఇంజక్షన్. కానీ మొత్తం మీద ఒక చోట ఇంజక్షన్ దొరికింది. అది ఇచ్చిన తర్వాత జ్వరం కంట్రోల్లోకి వచ్చింది. తనకు తానే ఆక్సిజన్ బయటకు తీసుకోవటం, అక్కడి నుంచి తర్వాత రోజున రూమ్కి షిఫ్ట్ చేయటం చాలా అద్భుతమైన విషయం అది. ఎందుకంటే కేవలం డాక్టర్లు చేయవలసింది చేసేశారు,
ఒక వ్యక్తికి 40-50 సంవత్సరాల్లో ఎంత వైద్యం చేయాలో అంత వైద్యం చేసేశారు. ఇక ఫైనల్గా పక్కన పెట్టేశారు. ఇక దేవుని బిడ్డలు చిన్నబాబు బరియలు అయ్యింది. ఇంకా ఆ మాత్రం దూరంలో సమాధుల్లోకి చేరుకుంటాం. ఆ మాత్రం దూరంలో అనగా ఇక్కడ అందరూ మోకాళ్ళేసి ప్రార్థనలు చేశాం. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. సమాధి చేసి బయటకు వచ్చే లోపలనే కబురు వచ్చింది, ఏం పర్వాలేదు, కాస్త డేంజర్ తగ్గింది, ఇంజక్షన్ దొరికింది, పెట్టారు, పర్వాలేదు అంటున్నారు డాక్టర్లని, ఆక్సిజన్లో నుంచి బయటకు వచ్చాడని. దేవుడికి స్తోత్రం. ఇక అక్కడి నుంచి 1-2 రోజుల్లోనే తనకి రిలీఫ్ రావడం, ఓ వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి తీసుకురావడం, హాస్పిటల్ నుంచి రాగానే దేవుణ్ణి ఘనపరచడం, ఐసీయూలో నుంచి రూమ్లోకి రాగానే దేవుని యొక్క వాక్యం 23వ కీర్తన చదివించి పాట పాడి ప్రభువుని ఆరాధన చేయించాం హాస్పిటల్లోనే. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మొదట వారికి 23వ కీర్తన నేర్పించాం కనుక ఇప్పుడు మళ్ళీ దేవుడు ఇంకొక జన్మనిచ్చాడు కాబట్టి మళ్ళీ 23వ కీర్తన చదివించి ఆరాధన చేయించి ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రభువుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ, ప్రియులారా, దేవుడు చాలా ఆశ్చర్యమైన కార్యం. ఆయన నిమిత్తము సాక్ష్యం ఇవ్వడానికి, ఇంకా మిగిలినటువంటి ఆయన పనిని కొనసాగించడానికి మరి పెద్ద బాబును దేవుడు నిలబెట్టుకున్నాడు అంతే ఆయన కోసం. దేవుడికి స్తోత్రం. మేమైతే ఇద్దరిని ప్రభుకి ఇచ్చేయడానికి, ఇద్దరు ప్రభు తీసేసుకున్నా ఏమాత్రం కలవరం చెందకుండా ఉండడానికి ఫిక్స్ అయిపోయాం. మెంటల్గా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా ఫిక్స్ అయిపోయాం, ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి అని. కానీ దేవుడికి ఇంకా అవసరమైంది కనుక దేవుడు వాడిని ఉంచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తెలుగు ప్రజలు అనేక మంది వాట్సాప్లో లైవ్లో చూసి అనేక మంది వారి జీవితాల్లో పొందిన మేలులు చాలా ఆశ్చర్యకరమైనవి. దేవుడు వాడుకుంటే ఇలా కూడా వాడుకుంటాడా అని అప్పుడే నాకు అర్థమైంది. హల్లెలూయా. మేము దేవుణ్ణి స్తుతించాము కానీ కలవరం చెందలేదు. బాబు పార్థివ దేహం బయట ఉండగానే స్తుతి కూడిక అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఆదరణ కూడిక పెట్టాలి కదా, స్తుతి కూడిక పెట్టాడు ఏంటి అయినా అని. అప్పటికి దేవుడు తన వాక్యంలో నుంచి ఎప్పుడైతే మనం యేసు రక్తంలో కడగబడ్డామో మన బ్రతుకు దినాలన్నిటికీ కావలసినంత ఆదరణ ప్రభు అప్పుడే మనకిచ్చేశాడు. ఇక మనం కలవరం చెందవలసినటువంటి అవసరం లేదు. యోబు గారు తన 10 మంది బిడ్డలు చనిపోయి బయట వరుసగా పండుకోబెడితే అప్పుడు ఆయన పెట్టింది ఆదరణ కూడిక కాదు, జ్ఞాపకార్థ కూడిక కాదు, స్తుతి కూడిక పెట్టాడు. అదే బైబిల్లో చదువుకున్నది. స్తుతి కూడిక పెట్టి దేవుణ్ణి స్తుతించాడు. కనుక నేను కూడా మా చిన్న బాబుని దేవుడు ఆయన మహిమలోకి పిలుచుకున్న సందర్భంగా స్తుతి కూడిక రండి అన్నాను. దేవుడికి స్తోత్రాలు. ప్రియులారా, ప్రభువు ఆ రీతిగా నడిపించాడు. అదంతా నేను ముందుగా చేసుకున్న సిద్ధపాటు సెటప్ కాదు. ఏ మనుషుడు కూడా ఇలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడాలి అని ఎవరు సిద్ధపడరు. ఎవరికి తెలీదు అలా జరుగుతుంది అనేటువంటి విషయం. కానీ ఆ సమయం కొరకు దేవుడే మోడల్ చేసి, దేవుడే ప్రిపేర్ చేసి, సరిచేసి, సిద్ధపాటు చేసి ఉంచాడు. ప్రభువారు తన కార్యాన్ని జరిగించారు అంతే. దేవుడికి మహిమ కలుగునగాక. ఎంతోమంది ఆదరించబడ్డారు. గత 10 సంవత్సరాల నుంచి ఆదరణ లేకుండా ఇంకా అదే పరిస్థితుల్లో ఉండిపోయినటువంటి అనేక మంది ఆ ఒక్కసారిగా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక దేవుని కోసం పరిగెట్టడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుని బిడ్డలకి దేవుడిచ్చిన నిరీక్షణ ఎంత గొప్పదో అందరికీ అర్థం అవడానికి సువార్తను ప్రకటించుకుంటూ, ప్రభువుని మహిమపరుచుకుంటూ, ప్రభువుని ఆరాధించుకుంటూ బాబుని తీసుకెళ్ళి దగ్గర కూర్చొని వాళ్ళ మమ్మీ నేను కలిపి ఇద్దరం పెట్టికి ఆ పక్కన ఒకలం ఈ పక్కన ఒకలం ఉండి సువార్త ప్రకటించుకుంటూనే వెళ్ళాం. ఇద్దరం సమాధికి దగ్గర కూర్చునే సమాధి చేయించాం. ఏమాత్రం కలవరం చెందకుండా దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన నిరీక్షణ ఎంత గొప్పది అని. హల్లెలూయా.
ఎందుకు మాకు ఆ టైంలో అంత నిరీక్షణ, అంత ధైర్యం అంటే ప్రభువారు మనకు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసండి. మనకన్నా ముందు వెళ్ళిపోయినటువంటి వారిని మరలా మనం కలుసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు గనుకనే అంత ధైర్యం. దేవుడికి స్తోత్రాలు. ఇంకెప్పుడు కలుసుకోలేము అనే పరిస్థితి ఉందనుకో, మనం అనుకున్నట్లుగా గొల్లుమని ఆడవచ్చు. ప్రభు చెప్పాడు కదా, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ తర్వాత సజీవులమైన మనం వాళ్ళు మనము ఏకమైపోయి ప్రభుతో సదాకాలము ఉంటాం. హల్లెలూయా. ఇది ఎవరైనా చనిపోయినప్పుడు మనం కేవలం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట, వచనం మాత్రమే కాదు, అది వాస్తవమైన సత్యం. దేవుడు పౌలు గారి ద్వారా బయలుపరిచాడు. కనుక ఇక దేవుని బిడ్డలు మనం కలవరపడకూడదండి. ఎవరైనా చనిపోయినప్పుడు కలవరపడకూడదు. మన ప్రియులైన వారు వెళ్ళిపోయినప్పుడు మనం ఏమాత్రం కలత చెందకూడదు. కారణం ఏంటో తెలుసా? వారి కోర్సు పూర్తి అయిపోయింది కనుక హాస్టల్ నుంచి వెళ్ళిపోయారు అంతే. హాస్టల్లో జాయిన్ అయ్యామనుకోండి, కోర్సు పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఉంటారా, ఇంటికి వచ్చేస్తారా? అంతే. కొంతమంది కోర్సు 70 సంవత్సరాలకు పూర్తవుతుంది, కొంతమంది కోర్సు 80 సంవత్సరాలకు పూర్తవుతుంది, కొంతమందికి 20కి పూర్తవుతుంది, కొంతమందికి మా కుమారుడికి 17 సంవత్సరాల్లోనే తన కోర్సు పూర్తి చేశాడు. హల్లెలూయా. వాడు చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క సేవలోనే ఎదిగాడు. యాజక క్రమాన్ని నేర్చుకుంటూ ఎప్పుడు ప్రత్యక్ష గుడారపు సమీపంలోనే వాళ్ళు ఎదిగారు, కానీ ప్రత్యక్ష గుడారానికి ఆవల వైపు ఎదగలేదు. పుట్టింది కళ్ళు తెరవటం మొదలుపెట్టి గుడారము చుట్టూ తిరుగుతున్నారు. గుడారంలోనే ఉండి దేవుని యొక్క సేవను నేర్చుకున్నారు, దేవుడి సేవ చేశారు. చిన్నప్పుడే బాప్తీసం పొందారు, ప్రభు బల్లలో పాలుపంపులు పొందారు. దేవునికి చేయవలసిన సేవ అంతా చేశారు, నలగవలసినంతగా నలిగిపోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు నేనే అనుకునేవాడిని, నేనెంత ఒత్తిడి పడుతున్నానో అంతగా ఒత్తిడి చేసేస్తున్నాను వాడిని, నేను ఎంత నలుగుతున్నానో అంతగా నలిపేస్తున్నాను వాడిని అని నాకు జాలేసేది. కానీ దేవుడి సేవ కదా అనుకునేవాళ్ళం. ఎందుకు అంత వయసులో అంత విపరీతమైనటువంటి సేవ వాడితో దేవుడు చేయించేశాడని నాకు తర్వాత అర్థమైందనమాట. వాడి కాలం సంపూర్ణమైంది కనుక దేవుడు చేయించుకోవలసిన సేవ అంతా కూడా చేయించేశాడు. పెద్దబాబు అయినా కాలేజీకి వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలు మాకు కాస్త దూరంగా ఉండి కోచింగ్లో ఉన్నాడేమో, కానీ వాడు ఎప్పుడు దూరంగా లేడండి. కాలేజీకి వెళ్ళటం, ఇంటికి వచ్చేయడం, మళ్ళీ సేవ చేయడం, పగలు రాత్రి బాగా అలసిపోయాడు, విపరీతంగా అలసిపోయాడు. నాతో పాటు 4 గంటలు లేచేవాడు. ఆదివారం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఒక ఆరాధన ఉండేది, 7 నుంచి మళ్ళీ 9:30 వరకు ఒక ఆరాధన ఉండేది, మళ్ళీ తణుకు వెళ్ళి మళ్ళీ 11 గంటల నుంచి 1 గంట వరకు మళ్ళీ 3వ ఆరాధన ఉండేది. వాడు కీబోర్డు వాయిస్తాడు కాబట్టి నాతో పాటే ఈ 3 ఆరాధనలో 4 గంటలు లేచి ఉండవలసిందే ప్రతి ఆదివారం. కాలేజీ ఒక్కరోజే సెలవు, ఇంటికి వచ్చేసరికి 3 అయ్యేదన్నమాట. మళ్ళా 5 గంటలకు ఏమైనా సిస్టంలో వర్క్ ఉంటే మళ్ళీ వర్క్ చేసేవాడు. మళ్ళీ సోమవారం పొద్దున మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ సాయంకాలం కోట అనుకుంటే కాలేజీలో నుంచి యూనిఫామ్తోనే వచ్చి మళ్ళీ కీబోర్డు వాయించటం, ఇవన్నీ ఏర్పాట్లు చేయటం. దేవుడికి మహిమ కలుగును గాక. చివరికి మాతో పాటే వచ్చి మిషనరీ సేవలో మేము ఏ దర్శనాన్ని కలిగి ఉన్నామో ఆ దర్శనంతోనే అడవుల్లో మిషనరీ పరిచర్యలో తిరిగి ఆ తర్వాత వచ్చిన తర్వాత బలహీనుడై ప్రభు పిలుపునందుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. కాలేజీకి వెళ్ళి అనారోగ్యం అయిపోయి వెళ్ళిపోయి ఉంటే కనుక కాస్త బాధ అనిపించను. కాలేజీకి వెళ్ళక ముందే ఇంజనీరింగ్ సీట్ వచ్చింది చిత్తూరులో యూనివర్సిటీలో. కాలేజీకి వెళ్ళక ముందే దేవుని సేవలో నుంచే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది మాకు గొప్ప ఆనందాన్ని కలిగించేది. దేవుని సేవలో సేవ కొరకు సేవ చేస్తూ ఒక మిషనరీగా, ఒక హతసాక్షిగా ప్రభు కోసం ప్రయాసపడి ప్రభు కోసం ఈ లోకాన్ని విడిచిపెట్టి బిడ్డగా మిగిలాడు కనుక ఇది మాకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
వాడి నిమిత్తం కూడికలు, కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసినప్పుడు మమ్మల్ని ఆదరించడానికి వచ్చినటువంటి వారందరూ ఆదరించబడి వెళ్ళారు. ఆ 2 నెలలు మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన వాళ్ళందరినీ మేము ఆదరించి పంపించాం. చాలా చిత్రంగా జరిగిన ఈ కార్యాలన్నీ కూడా. ఆ రోజు కార్యక్రమంలో హాజరైనటువంటి వారిలో 9 మంది యేసయ్యను అంగీకరించి బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. మేము ఇంటి దగ్గర కూర్చుంటే వాళ్ళ మమ్మీ నేను వచ్చి పర్వాలేదమ్మా బాధపడకుండా అని ఆదరించడానికి వచ్చిన వాళ్ళకి మేము కనపడలేదు. కారణం ఏంటంటే వాళ్ళ మమ్మీ నేను కాలువలో నుండి 9 మందికి బాప్తీసాలు ఇచ్చాం. ఆ రోజున వచ్చిన వాళ్ళందరూ విచిత్రంగా చూస్తూ ఉన్నారు. మేమేదో పలకరించి వెళ్దామని అనుకుంటే వీళ్ళు అసలు దొరకలేదు. బాప్తీసాలు ఇచ్చాం ఆ టైంలో. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా భిన్నమైనటువంటి రీతుల్లో జరిగినాయి. 2 దినాలు కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసి దేవుణ్ణి గణపరిచినప్పుడు చాలా భిన్నమైనటువంటి రీతుల్లో ఆ కూడికలు జరిగాయి. ఆ సాక్ష్యాన్ని ఎక్కడ చెప్తే అక్కడ ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువుని అంగీకరించారు. దేవుడికి మహిమ కలుగును గాక. యానంలో ఒక మీటింగ్లో జార్జ్ బుష్ గారు అదే సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటే 15 మంది ఒకేసారి బాప్తీసాలు పొందారంట, యేసయ్య కావాలి అని. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ 17 మంది, ఇక్కడ 9 మంది, 26 మరలా మొన్న ఒరిస్సాలో జరిగిన మీటింగులో మరలా 11 మందికి బాప్తీసం ఇచ్చాం. 26 11 అంటే 37. ప్రభువు దగ్గరికి బ్రౌని వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పటికి లెక్క పెట్టుకుంటే 37 మందికి బాప్తీసాలు ఇచ్చి ప్రభువుని అంగీకరించారు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 37 మంది ఈ సందర్భాన్ని తెలుసుకుని ప్రభువుని అంగీకరించి రక్షణ పొందారు. నా ఒక్క కుమారుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినందుకు నాకు బాధ లేదు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకు తెలుసా? 37 ఆత్మలు ప్రభువుని అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఇంకా ఆ సాక్ష్యం విస్తృతంగా అలాగ వెళ్ళిపోతూ ఉంది. ఎంతోమంది ఆదరణ లేకుండా కృంగిపోయిన వాళ్ళు ఆదరించబడి మళ్ళీ పరిగెట్టడం మొదలుపెట్టారు. చాలామంది సేవకులు వారి బిడ్డను పోగొట్టుకుని కృంగిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఈ సాక్ష్యం విన్న తర్వాత, మా కుటుంబాన్ని గురించి గ్రహించిన తర్వాత మేము ఎందుకు అధైర్యపడాలని మళ్ళీ పందెపు రంగంలోకి వచ్చి పరిగెట్టడం మొదలుపెట్టారు. ప్రభు వాడుకుంటున్నాడు అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్తాను. మా ఇంటి దగ్గరే ఒక అన్యురాలు ఒక ఆమె వచ్చింది. వచ్చి పాస్టమ్మ గారిని పలకరించడానికని వచ్చింది. వచ్చి మీరు ఎలాగున్నారమ్మా? బాబుని చూసేవాళ్ళం, రోజు వ్యాన్ ఎక్కేవాడు మా ఇంటి ముందే కాలేజీకి వెళ్ళినప్పుడు. అసలు నాకు 10-15 రోజులు మనస్సు సరిగ్గా లేదు. ఎలా ఉన్నారమ్మా? పలకరించడానికి వద్దాం అనుకుంటున్నాను, ఎవరెవరో ఉన్నారని రాలేదమ్మా. ఎలా ఉన్నారమ్మా అంటే బాగున్నామండి అంటే అన్నీ బాగానే జరుగుతున్నాయి, మీరు బాగానే ధైర్యంగా ఉన్నారమ్మా, మీటింగ్స్ జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి, అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, ఏది మానలేదు. మా వాళ్ళు అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా బయటికి రారు, మీరేమో అటు ఇటు తిరుగుతున్నారు, అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, మీరు చాలా ధైర్యంగా ఉన్నారమ్మా అంటుంది ఆ పెద్ద ఆవిడ. అప్పుడు ఈవిడంది, అవునండి మేము మరలా మా అబ్బాయిని మళ్ళీ కలుసుకుంటాం కదండి, తర్వాత మధ్యాకాశంలో కలుసుకుంటాం, మమ్మల్ని మా కోసం ఎదురొస్తాడు వాడు అని చెప్తుంటే ఆవిడ చిత్రంగా చూస్తుంది. అన్యురాలు చిత్రంగా చూస్తుందా, మళ్ళీ కలుసుకుంటారా అంటాం. అవునమ్మా అంటే, నేను 10 సంవత్సరాలు అయిందమ్మా నా బిడ్డను పోగొట్టుకుని, వాళ్ళ కుమారుడు చనిపోయాడు 10 సంవత్సరాలు, ఇప్పటికి ఇంకా నేను తేరుకోలేకపోయాను, ఇంక నేను నెల రోజులు కూడా అవ్వలేదమ్మా, నువ్వు బాగానే తేరుకున్నావు, బాగానే ధైర్యంగా ఉన్నావమ్మా. అవునులే, మీకు ఆ మార్గాలన్నీ తెలుసు కదా, అందుకే అంత ధైర్యంగా ఉన్నారు మీరు అంటుంది ఆవిడ. మీకు ఆ మార్గాలన్నీ తెలుసు కదమ్మా, అందుకే అంత ధైర్యంగా తేరుకున్నారు, మాకేం తెలియదు కదమ్మా, 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకా నేను తేరుకోలేకపోయాను అంటాను. దొరికింది అవకాశం అని. అప్పుడు పాస్టర్ అమ్మ ఏమందంటే, అందుకేనండి మీరు కూడా ప్రభు దగ్గరికి వచ్చారనుకో, మీకు ఈ మార్గాలు అర్థమవుతాయి, మీరు అక్కడి నుంచి తేరుకుంటారు గమ్ముని. హల్లెలూయా. అవునులమ్మా మీరు అన్నది కరెక్టే. సువార్త చెప్పి పంపించింది. దేవుడికి స్తోత్రం. కనుక పౌలు భక్తుడు అన్నాడు, చావైతే లాభము అన్నాడండి.
చావు అనేది నష్టం కాదు, కీడు కాదు, మేలు, లాభం. ఎవరైనా మన ప్రియులు మన దగ్గర నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారంటే మనం సంబరం చేసుకోవాలి, సంతోషించి ప్రభువును స్తుతించాలి, గణపరచాలి. ఎందుకంటే ప్రమోషన్ వచ్చిందండి. ఏమంటే ఒక మాట చెప్తాను. అమెరికాలో మీ అబ్బాయికి జాబ్ వచ్చింది అనుకోండి, ట్రంప్ గారు ఓ ప్యాలెస్ ఇచ్చాడు అనుకోండి. మీ అబ్బాయికి జాబ్ వచ్చింది, ఓ ప్యాలెస్ ఇచ్చేశారు ఆయన పేరు మీద, అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు అనుకోండి. ఎలా చెప్పుకుంటారండి అందరికీ? ట్రంప్ గారు ప్యాలెస్ కట్టించారండి, మా అబ్బాయి అమెరికాలో ఆ ప్యాలెస్లో ఉన్నాడండి. అయ్యి బాబోయ్, ఎంత గంభీరంగా ఏడుస్తా చెప్పుకుంటారా? మరి మన పిల్లలు కానీ మన ప్రియులైన వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, అమెరికా కన్నా తీసి పడేసిందండి పరలోకం. అమెరికా గొప్పదా, పరలోకం గొప్పదా చెప్పాలి. మరి మన ప్రియులు ఎవరైనా పరలోకం వెళ్ళినప్పుడు మనం ఎలా చెప్పాలి? మా అబ్బాయి అండి మొన్న నెల రోజుల క్రితం అండి ప్రభు పిలుపుని అందుకుని పరలోక రాజ్యానికి వెళ్ళాడండి, మన కోసం సిద్ధపాటు చేసినటువంటి ఆ ప్యాలెస్లో మా అబ్బాయి ఉన్నాడండి, ఇంత గొప్ప అవకాశం దొరికిందండి, ప్రమోషన్ ఇచ్చాడండి మా అబ్బాయికి దేవుడికి స్తోత్రం అని చెప్పాలి. హలో, భూమి మీద బతుకుతున్నాం కాబట్టి శరీర సంబంధమైన లోక సంబంధమైన బంధాలతో మిళితమైపోయి ఉన్నాం కాబట్టి అలా చెప్పలేం. అందుకే లోకములో నుంచి బయటకు వచ్చి విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, పరిశుద్ధాత్ముని ఆధీనములో, స్వాధీనములోకి మనం వెళ్ళిపోయి ఎదిగినప్పుడు అండి ఈ లోకమంతా పెంటతో సమానంగా కనపడుతుంది. పెంటలో నుంచి ఎవరైనా తప్పుకుంటే ధన్యుడురా బాబు నీవు అని అంటారా అనరా? ఇద్దరు పెంటలో పడున్నారండి, ఒకడు మొత్తం మీద తప్పుకున్నాడు, నువ్వు చాలా ధన్యుడురా బాబు, నేను ఎప్పుడు తప్పుకుంటానా ఈ పెంటలో నుంచి అని చూస్తున్నాను. పౌలు అలాగే బాధపడేవాడట. ఈ లోకము పంట అనుకున్నంతసేపు మనం ఏడుస్తూనే ఉంటాం, కానీ ఈ లోకములో ఉన్నదంతా పెంట అని ఎప్పుడైతే మనం నమ్మామో, మన ప్రియులు వెళ్ళిపోయినా మనం వెళ్ళిపోయినా చాలా హ్యాపీగా ఉంటాం మనం. దేవుడికి స్తోత్రం. కానీ ఏడవాలి ఎప్పుడో తెలుసండి, రక్షణ లేకుండా, దేవుడు లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టేసరి చూస్తారా మన ప్రియులైన వారు ఎవరైనా, వారి కోసం ఏడవాలి. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంకెప్పుడు వారిని మనం కలుసుకోలేము కాబట్టి. కానీ రక్షణ పొంది క్రీస్తుని అంగీకరించి ఈ లోకాన్ని విడిచిపెట్టేసిన వారి కోసం మరలా మనం ఏమాత్రం ఏడవక్కర్లేదు, ధైర్యంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని రాకడ సమీపమైపోయింది, ప్రభు రాకడ చాలా దగ్గరికి వచ్చింది. ఇప్పటి వరకు ఈ మాట చెప్పటం వేరు, ఇప్పుడు ఈ మాట చెప్పటం వేరు. ప్రభు రాకడ దగ్గరకు వచ్చేసింది. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ప్రతి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి మత్తయి శుభవార్త, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక వచనాన్ని మనం చదువుకుందాం, కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము